లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బేసిక్గా. ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో, ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే చూడండి, దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటాం అనేది మరి తట్టుకోలేనట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి, మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకు. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా, ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ పాలకూర పప్పు ఏదో చెప్పారు. ఎక్కడ క్లాస్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే, 5th to 10th వాళ్ళేమో ఎగ్జామ్ స్కూల్లో చదువుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరిని రానివ్వరు అక్కడ. ఓకే, 100% పాస్ అవుతున్నారు ఇక్కడ, అందరూ పాస్ అవుతున్నారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఎంతమంది పాస్ అయ్యారు? 578 ఉన్నారు. 578కి కనీసం ఒక్కొక్కరికి 100 ఈగలు వేసుకున్నా కానీ 100 ఈగలు ఈజీగా ఉంటాయి. ఎక్కడికి? ఒక్కొక్క క్లాస్ నుంచి ఉంటారా మెస్ ఇన్ఛార్జీలు, లేదా అన్నిటికి కలిపి ఉంటారా? క్లాస్ వైజ్ ప్రతి క్లాస్కి మెస్ ఇన్ఛార్జి ఉంటారా? మెస్ హౌస్ ఓకే. సో ఏది చదివినా కానీ బాగా చదువుకుంటే మంచి జాబులు వస్తాయి తప్పకుండా. ఓకే, అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అందరూ పోలీస్కి వెళ్ళలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గవర్నమెంట్లో మేము పోలీసులు ఇప్పుడే తీసుకుంటున్నాం. రిక్రూట్మెంట్ ఇప్పుడు దాకా జరగలేదు కదా సార్. టీచర్స్ కానీ ఇప్పుడే జరుగుతున్నాయి. రెడీగా ఉండండి, ఉద్యోగాలు అయితే ఉంటాయి. చేస్తారుగా? ఉద్యోగం చేసేదాకా పెళ్లి చేసుకోమని చెప్పండి, ఉద్యోగం వచ్చేదాకా. ఓకే, సెటిల్ అవ్వకుండా చెప్తే ఎవడో ఒకడు వాడు చెప్పిందల్లా మీరు వినాల్సి వచ్చింది, అంతేనా కదా? ఇండిపెండెంట్గా ఉండాలి గర్ల్స్. సరేనమ్మా, గుడ్ లక్ ఎవ్రీబడి. టేక్ కేర్ అమ్మా. వస్తున్నా పదండి, బాగా రాయని ఎగ్జామ్స్. గుడ్ జాబ్. వెళ్దామా? పాటలు ఏంటి నేను చూసా, కొంచెం అప్సెట్ అయ్యా. బేసిక్లీ ఐ వాంట్ టు చేంజ్ ఇట్. ఎడిబుల్గానే ఉంటున్నాయి ఎగ్స్, తినగలుగుతున్నారా? అబద్ధాలు మళ్ళీ చెప్పంటారు, నాకేం పర్లేదు. నల్ల స్పాట్లు ఏంటో తెలుసా మీకు? తెలుసా తెలియదు? ఏం స్పాటో తెలియకుండా తినేస్తున్నాం. అది కనీసం అది కట్ చేసి పక్కన పెడతారా ఆ స్పాట్ అన్నా? ఉడికిందా? తొందర గుడికి వద్ద అది
రోజు ఎన్ని ఈగలు తింటావు? ఆ? ఒక ఈగేనా? ఒకటేనా? రెండోది రాసిన ఉన్నాయంటే దానికి కూడా చాలా ఉన్నాయి అవైలబుల్గా. అందరూ బాగుంది సార్ అని కాబట్టి చెప్పారు. నిజం చెప్పరా ఎవరు? బాగుందా? మీరు అయిపోతుంది కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? గుడా? టోటల్గా హాస్టల్ ఎక్స్పీరియన్స్. ఈగలు ఉన్నాయి కదా, దారుణమైన ఈగలు ఉన్నాయి కదా. ఈ ఈగల్లో తినడం అనేది రైట్ థింగా? మనిషికి ఒక 50 ఈగలు వస్తాయి రోజు తింటాం కదా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి చెబితే మిగతా వాళ్ళన్నా సరిగ్గా ఉంటారు. కాదు, చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బేసిక్గా. ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో. ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే, చూడండి దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి అట్లా ఉన్నాయా. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్లు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకంతా. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా? ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బేసిక్గా. ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో. ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే, చూడండి దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి అట్లా ఉన్నాయా. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్లు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకంతా. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా? ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ పాలకూర పప్పు ఏదో